28 నుంచి 30 వచనాలు ఈరోజు మనం చదువుకుందాం. జాన్ చాప్టర్ 19, 28 to 30 వర్సెస్. గత వారం మనం మాట్లాడుకున్నటువంటి విషయాలు జ్ఞాపకం ఉన్నాయి కదా. ప్రభు దిగంబరుడుగా చేయబడ్డాడు. ప్రభు వర్ణించలేని అవమానానికి గురి చేయబడ్డాడు. అవమానము, ఆ దిగంబరత్వము ఎవరిది? మనదే. దిగంబరత్వముతోటి జీవితము బజారున పడినటువంటి, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీయే కావచ్చు, పాపాత్మురాలైన స్త్రీయే కావచ్చు, రక్తస్రావముతో 12 సంవత్సరాలు ఊరంతా తన పరిస్థితి గురించి తెలిసిపోయి తన దిగంబరత్వాన్ని బట్టబయలైపోయి తన మోడెస్టీని కోల్పోయినటువంటి ఆ రక్తస్రావం కలిగినటువంటి స్త్రీయే కావచ్చు. వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, వీఆర్ ఆల్ నేకెడ్, వీఆర్ ఆల్ ఇన్ అవర్ షేమ్. మన యొక్క పాపము అది పక్కన వాళ్ళకి తెలియదు కాబట్టి మనలో ఉన్నటువంటి అసూయ, మనలో ఉన్నటువంటి ద్వేషము, మనలో ఉన్న స్వార్థము, మనలో ఉన్నటువంటి అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన చూపులు, ఇవన్నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తులకు తెలియదు కాబట్టి మనం ఈ విధంగా చాలామంది అవుతున్నాం. మనం ఏదో గౌరవంగా ఉంటున్నాం, మన చదువునో మన డబ్బునో చూపించుకొని, ఏదో పై క్రియలు చేసి మనం ఏదో ఉంటున్నాం. కానీ ఇవన్నీ కూడా బట్టబయలైతే విల్ నాట్ హ్యావ్ ఎనీ మోడెస్టీ. మన యొక్క సిగ్గును కప్పేవాడు ఎవడు ఉండడు, మన యొక్క దిగంబరత్వాన్ని కప్పేవాడు ఎవడు ఉండడు. కొంతమందికి అన్ఫార్చునేట్గా వారి యొక్క పాపం బయటపడుద్ది, కొంతమందికి పడదు, అంతే తేడా. వ్యభిచారులు లాంటి స్త్రీలు మనకు బైబిల్లో చూసినటువంటి వారి జీవితం బయటపడిపోయింది, పాపం, అంతే తేడా. అందుకనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఉంది, ఆమెకు మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది. మందిరానికి వెళ్ళాలనిపించిన ప్రతిసారి కూడా ఆమె గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఏం స్టార్ట్ అవుతుంది? ఆమెకు రక్తస్రావం ఉంది, ఆమె లోపలికి రానికూడదు, ఏం చేయాలి? ఆమె అపవిత్రురాలు, ఆమె ఆరాధన చేయకూడదు, ఏం చేయాలి అనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఆమెకున్నటువంటి ఆ సమస్య ఊరంతా తెలిసిపోయింది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతుందో, ఏ బాధతో ఆమె బాధపడుతుందో ఊరంతా తెలుస్తుంది. ఆమె వస్తుందంటే భయపడతారు, మందిరం దగ్గరకు వస్తుందంటే భయపడతారు. దిగంబరత్వము చూడండి. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరం వల్ల కావచ్చు, జబ్బుల వల్ల కావచ్చు, రోగాల వల్ల కావచ్చు, మన సొంత బలహీనతల వల్ల కావచ్చు, లోకంలోకి ఆదాము అవ్వల ద్వారా పాపము ప్రవేశించిన తర్వాతే ఈ జబ్బులన్నీ వచ్చాయి. కాబట్టి ఒక రకంగా అంటే మనకు వచ్చే జబ్బులు మనం ఏదో చేస్తేనే వచ్చినాయి అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ అర్థమవుతుందా? నేనేదో చేసి ఉంటా అందుకే వచ్చిందా అని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్గా జనరల్గా చూసుకుంటే అస్వస్థత అనేది కానీ, ఒక జబ్బు అనేటువంటిది కానీ, ఒక బలహీనత అనేటువంటిది కానీ, ఒక మానసిక పరిస్థితి అనేటువంటిది కానీ, ఐ మీన్ వినపట్ల రీసౌండ్ రాకూడదని మళ్ళీ ఇక్కడ రీసౌండ్. ఒక మానసిక పరిస్థితి కానీ, ఒక జబ్బు కానీ, ఏదైనా సరే లోకంలోకి ప్రవేశించింది ఎప్పుడు అనంటే పాపం ప్రవేశించినప్పుడే. గుర్తుపెట్టుకోండి, పాపం ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే ఇవన్నీ ప్రవేశించినాయి, లేకపోతే ఇవేమి లేవు. ఏదైనా వనంలో దేవునితో సహవాసం చేసుకుంటా, దేవుని హత్తుకొని సంతోషిస్తా ఆదాము అవ్వలు బ్రతికేటప్పుడు ఇవి ఏం లేవు. గుర్తుపెట్టుకోండి, ఇవేమి కూడా లేవు. ఎప్పుడు స్టార్ట్ అయినాయి ఇవన్నీ? పాపం ప్రవేశించినప్పుడే. కాబట్టి మానవ పరిస్థితిని బట్టి, మానవ పతన పరిస్థితిని బట్టి, మానవుడిలో ఉన్నటువంటి పాపముని బట్టి మనం చేసే కొన్నిసార్లు మనం చేతులారా చేసుకునేటువంటి కొన్ని పాపాలని బట్టి మన దిగంబరత్వము బయటపడిపోతే మనల్ని కప్పేవాడు ఎవడు ఉండడు. రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నించేవాడు తప్ప, తరిమేసేవాడు తప్ప,
తృణీకరించేవాడు తప్ప ఎవరుంటారు చెప్పండి? ఎవరు ఉంటారా? మన పాపం బయటపడితే మనల్ని ఆదరించేవాడు ఎవడు ఉండడు, గుర్తుపెట్టుకోండి. కానీ యేసయ్య ఆదరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్రయాణం చేయడానికి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బలహీనతల గుండా నిన్ను ప్రయాణం చేపిస్తాడు. నీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళిపోతాడు. నీ పతనమైన స్వభావం గుండా నువ్వు ప్రయాణం చేయడానికి సహాయం చేస్తాడు. లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల గుండా నిన్ను ముందుకెళ్ళడానికి ఆయన సహాయం చేస్తాడు. హీఈస్ విల్లింగ్ టు క్యారీ యూ అపాన్ హిస్ షోల్డర్స్. తన భుజముల మీద నిన్ను ఎత్తుకొని నీకోసం పరిగెత్తి నిన్ను వెతికి నిన్ను పట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 99 గొర్రెలు వెతకడం అవసరం లేనటువంటి, కాపరి అవసరం లేనటువంటి, పశ్చాత్తాపము లేనటువంటి, నేను తప్పిపోయానని భావన లేనటువంటి 99 గొర్రెలు. ఈ 99 గొర్రెలు దేనికి సాదృశ్యం అంటే ప్రభు చెప్పిన ఉపమానంలో సేఫ్గా మందలో ఉన్న గొర్రెలకి సాదృశ్యం కాదు. అర్థమవుతుందా? అది సింబాలిక్గా అన్నమాట. అంటే ఇది పరిశీలనను ఉద్దేశించి దేవుడు చెప్పాడు. ఈ 99 మంది గొర్రెలు ఎవరు అని అంటే మేము మందలోనే ఉన్నాము అని ఊహల్లో ఉండేటువంటి గొర్రె. ఈ గొర్రెలు మందలో లేవు, అన్నీ తప్పిపోయే ఉన్నాయి. కానీ ఈ గొర్రెలు ఊహలో, వర్చువల్ రియాలిటీ ఉంది ఈ గొర్రెలకి. ఆ వర్చువల్ రియాలిటీ ఎక్కడ ఉంటాయి? అవి మందలో ఉంటాయి. వర్చువల్ రియాలిటీ అంటే తెలుసా? నెత్తికి పెడతారు కదా, ఇప్పుడు కొత్త వచ్చింది కదా యాపిల్ విజన్ ప్రో, 4 లక్షలు అంట. అది కళ్ళకు గంతల్లాగా కళ్ళకు కట్టుకున్నావు అనుకో, ఇంకా నువ్వు ఏ లోకంలోకి కావాలంటే ఆ లోకంలోకి వెళ్ళిపోవచ్చు, వర్చువల్ రియాలిటీలోకి వెళ్ళిపోవచ్చు. ఈ 99 మంది గొర్రెలు ఎవరంటే వీళ్ళు నిజంగా సెక్యూర్డ్గా కాపరి దగ్గర మందలో ఉన్నవాళ్ళు కాదు, అన్నీ తప్పిపోయినాయి. కానీ ఈ 99 మంది వాటికి ఏముంది అని అంటే వర్చువల్ రియాలిటీ ఉంది కళ్ళకి. యాపిల్ విజన్ ప్రో అనే దాని పేరు, యాపిల్ విజన్ ప్రో ఉంది ఈ 99 వాటికి. అది కళ్ళకు కట్టుకొని చూస్తే ఇటువైపు చూసినా అరే నేను మందలోనే ఉన్నాను, నేను చాలా భక్తుడిని, అరే కాపరి కూడా ఉన్నాడు అనుకుంటా ఉంటాయి అవి. అందుకని అవి అరవవు, అందుకని అవి కృప కోసం వేడుకోవు, అందుకని అవి సహాయం కోసం అడగవు, అందుకనే అవి వాటికి కృప అవసరం లేదు. నేను చాలా బాగున్నాను, నా చుట్టూ అందరూ ఆహా ఆహా. ఇలాంటి గొర్రెలు ఉంటాయి అన్నమాట. ఆ కోటానికి ఈ కోటానికి, యూట్యూబ్లో ఆ ప్రసంగానికి, జూమ్లో ఈ ప్రసంగానికి విని ఈ కళకి గంటలు కట్టుకునే గొర్రెలు ఉంటాయి. ఇటు చూస్తే జూము, ఇటు చూస్తే యూట్యూబ్ లైవ్, అటు చూస్తే అన్నీ నేను చాలా భక్తి అనుకుంటుండే అనమాట. ఎవడున్నాడు? సంఘం ఉండదు, సహవాసం ఉండదు, ప్రేమించే వాళ్ళు ఉండరు, ప్రార్థించే వాళ్ళు ఉండరు, నడిపించే వాళ్ళు ఉండరు, జీవితాన్ని పంచుకు ఏముండవు. వర్చువల్ రియాలిటీ ఈ అరవ్ అనమాట. ఆ గొర్రెందే తప్పినటువంటి గొర్రె, దానికి అది లేదు. యాపిల్ విజన్ ప్రో లేదు కాబట్టి దానికి ఏంటంటే వర్చువల్ రియాలిటీ కనపడట్లా, అసలైన రియాలిటీ కనిపిస్తుంది. రే నేను తప్పిపోయానురా, నా చుట్టుపక్కల ఎవరు లేరు, కాపర్ లేడు, మందలో లేను, నేను తప్పిపోయానురా అని దానికి అర్థమైపోయి అది కేకలు పెడుతుంది అనమాట. ఆ గొర్రె కోసం కాపరి ఏం చేస్తాడంట? 99 గొర్రెల్ని పక్కన పెట్టేసి పరిగెత్తి పట్టుకుంటాడు. అర్థమవుతుందా? తప్పిపోయానని తెలుసుకున్న గొర్రె కోసం ప్రభు పరిగెత్తుతాడు తప్ప వర్చువల్ రియాలిటీలో ఉన్న గొర్రెల్ని విడిచిపెట్టేస్తాడు, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా మనము పశ్చాత్తాపంతో, నిజమైన విశ్వాసంతో మనం ప్రభు కోసం, మన కృప కోసం వేడుకునే వారిగా మనం ఉండాలి. మన దిగంబరత్వాన్ని మనం అర్థం చేసుకునేవారిగా ఉండాలి. అదవుతుందా? లేకపోతే ఏం వర్చువల్ రియాలిటీలో ఉంటే ఉపయోగం లేనే లేదు.
అందరి పరిస్థితి అదే, అందరి పరిస్థితి అదే. అందరూ దిగంబరత్వంలోనే ఉన్నారు. కానీ నేను దిగంబరుని అయిపోయాను ప్రభా, నా పరిస్థితి బాగలేదు ప్రభా అని ఒప్పుకున్న వాడి కోసం అంట ప్రభు ఏం చేస్తాడు, పరిగెత్తి వస్తాడు. తన భుజం మీద ఎత్తుకొని అది దొరికిందన్న సంతోషాన్ని అంట తన స్నేహితులతో పంచుకుంటాడంట. అర్థమవుతుందా? హీ విల్ సెలబ్రేట్. ప్రభు చెప్పిన ఉపమానంలో ఈ మాటలు చెప్పాడు. ఆ తప్పిపోయిన గొర్రెని కనుగొన్నటువంటి ఆ కాపరి ఏం చేస్తాడు, తన స్నేహితులతో సంతోషిస్తాడు. హీ విల్ సెలబ్రేట్. ఎవరిని పట్టుకున్నందుకు? ఒక గొప్ప నీతిమంతుని పట్టుకున్నందుక? ఎవరిని పట్టుకున్నందుకు? ఒక మంచి కాపరి వెంటనే ఉన్నటువంటి ఒక గొర్రెని పట్టుకున్నందుక? కాదు. కాపర్ని విడిచిపెట్టి, మందని విడిచిపెట్టి, ఇష్టానుసారమైనటువంటి నీచమైన బ్రతుకులోకి తప్పిపోయినటువంటి గొర్రెని, అది మళ్ళా పశ్చాత్తాపడిందన్న ఒక్క రీజన్తో, మళ్ళా విశ్వాసం చూపించిందన్న ఒక్క రీజన్తో పరిగెత్తి ఆ షేమ్లెస్, ఆ యొక్క భయంకరమైన దిగంబరత్వంలో రోడ్డున పడినటువంటి ఆ గొర్రెని కూడా ఆయన ఎత్తుకొని, ఆయన సమకూర్చుకొని సెలబ్రేట్ చేసుకుంటాడంట. అదవుతుందా? సెలబ్రేట్ చేసుకుంటాడంట. మనుషులు నీ దిగంబరత్వాన్ని, నా దిగంబరత్వాన్ని చూస్తే, మన జీవితం కనుక ఆ విధంగా రోడ్డున పడితే, మనం ఎంత సహాయాన్ని కోరుకున్నా మనుషులు ఒకవేళ జాలిపడి సహాయం చేస్తారేమో, కానీ ఆ వ్యక్తి మారుమనసు పొందాడు, ఆ వ్యక్తి అంగీకరించాడు, ఆ వ్యక్తి మంచిగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాడని చెప్పి సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. గుర్తుపెట్టుకోండి, ఎవరు ఉండరు. నువ్వు మంచిగా బ్రతకడం నీకై నువ్వే ప్రారంభించి, నువ్వు ఏదో సాధించి చూపించిన తర్వాత అప్పుడు మెచ్చుకుంటారేమో కదా. ఇక్కడ గొర్రె ఏమీ చేయట్లా, అరుస్తా కూర్చుంది అంతే. ఒకటి ఏంటంటే దానికి అది లేదు. ఏం లేదు, అదొక్కటే. కాబట్టి అర్థం చేసుకుంది, అరుస్తా కూర్చుంది. కాపరి వచ్చి పట్టుకున్నాడు, దాన్ని సొంతం చేసుకొని, దాన్ని ఒళ్ళో పెట్టుకొని, తన భుజాల మీద ఎత్తుకున్నాడు. మరి ఏం చేశాడో తెలియదు, కానీ సంతోషిస్తూ తన మందలో చేర్చుకున్నాడు. రియల్ మందలో, వర్చువల్ మంద కాదు. ఏమందా? రియల్ మంద. ఇప్పుడంతా వర్చువల్ కదా, వర్చువల్ ప్లాట్ఫామ్, వర్చువల్ రియాలిటీ. ఈ మందలో కాదు. చూడండి, ఆ విధంగా ఆయన మన దిగంబరత్వంలో మన కోసం ఎందుకు సహాయం చేశాడు అని అంటే, ఆ దిగంబరత్వంలో ఉన్నటువంటి వ్యక్తులని ఎందుకు ఆయన కనిపెట్టుకొని ఆయన వారిని హత్తుకున్నాడు అని అంటే, మనందరి దిగంబరత్వం ఆయన మీద పడింది. గుర్తుపెట్టుకోండి. He became the substitute for our nakedness. He became the substitute for our sin. He became substitute for our curse. He became a substitute for our nakedness. మన దిగంబరత్వానికి కూడా ఆయనే మనకు బదులుగా ఆయన దిగంబరుడైపోయాడు. ఆయన వస్త్రములు చీట్లు వేసుకున్నారు అని మనం చూసాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఆ పరిస్థితిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఆయన మీద ఆశ్రయించినటువంటి విశ్వాసుల్ని మాత్రం రోడ్డున పడనివ్వలేదు. అందరి ముందు ఆయన దిగంబరుడుగా వస్త్రాలు లేకుండా వేలాడదీస్తున్నారు. కానీ ఆ సమయంలో తన ప్రజలు ఏమాత్రం వారి జీవితం రోడ్డు మీద పడకూడదని ఆశిస్తున్నటువంటిది ప్రభు అన్నమాట, మన ప్రభు. అక్కడ ఉన్నటువంటి మరియను, అక్కడ ఉన్న యోహాను చూసి, యోహాను ఇదిగో నీ తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నప్పుడు ఆ దినము నుండి యోహాను ఆమెను తన ఇంట్లో ఏం చేశాడంట? చేర్చుకున్నాడు. ఆమె ఒంటరిగా రోడ్డు మీద బ్రతకాల్సిన అవసరం లేదు. ఆమె ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. ఎవరు పంచలా ఉండాల్సిన అవసరం లేదు. ఆమె ఏం చేయాలి, నా జీవితం ఏంటి అని చెప్పి తన జీవితము పబ్లిక్గా బట్టబయలైపోవాల్సిన అవసరం లేదు. ఆమెకు ఒక గృహము, ఆమెను చూసుకునేటువంటి ఒక వ్యక్తి, ఆమెను సంరక్షించేటువంటి ఒక సంఘాన్ని
ప్రభువారు ఆమెకు అప్పచెప్పాడు. చూసారా, అర్థమవుతుందా? ఆ విధంగా ఆయన సంఘము ఎంత గంభీరమైందో, తన యొక్క విశ్వాసులకి సంఘములో ఎంత సంరక్షణ ఉందో, తప్పిపోయిన గొర్రె పిల్లలకు కాకుండా నిజమైన మందలో ఉండేటువంటి గొర్రెలకి ఎటువంటి సంరక్షణ ఉందో అక్కడ ప్రూవ్ చేస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ దేర్. ఆ తర్వాత 28వ వచనం కనుక మనం చూసుకుంటే చూడండి, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను. లేఖనం నెరవేరినట్లు ఆయన ఏమన్నాడంట? నేను దప్పికొనుచున్నాను అనేటువంటి మాట మాట్లాడాడంట. అది లేఖనం యొక్క నెరవేర్పు. ఇది 22వ కీర్తనలో చూస్తాం. మనం చదువుకున్నటువంటి 69వ కీర్తనలో కూడా మనం చూసాం. ఆయన దప్పికొనుచున్నారనేటువంటి మాటని ఆయన అక్కడ పలికాడు. దాహము కడిగితే దాహముకు నీళ్ళు ఇవ్వకుండా చేదు చిరకను ఆయనకు అందించారు. మనం 69వ కీర్తనలో అదే చదువుకున్నాం, గుర్తుందా? దాని గురించి మనం మెస్సయానికి సామ్ అనుకున్నాం కదా, మెస్సయ్యని వర్ణించే కీర్తన అనుకున్నాం. దావీదు జీవితం గురించి రాస్తూనే ఉంటాడు, కానీ మెస్సయ్యని లైన్ టు లైన్ వర్ణిస్తూ ఉంటుంది, కళ్ళ కట్టినట్లుగా చూపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆ విధంగా మెస్సయ్య గురించి రాసినటువంటి కీర్తనలు ఈ రెండిట్లో కూడా ఆయన దప్పికొనడం అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. నా నాలుక నా దవడకు అంటుకొని పోయి ఉన్నది అని మన 22వ కీర్తనలో లాస్ట్ వీక్ మనం చూసాం కదా. సో లేఖనాలు ఒకదాని తర్వాత ఒకటి నెరవేరుతూ ఉన్నాయి. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడిన దాకా కూడా లేఖనాలు నెరవేరుతూనే ఉన్నాయి. ఆయన గురించి చెప్పబడినటువంటి లేఖనాలు అన్నీ నెరవేరుతూనే ఉన్నాయి. చూడండి, ఇప్పుడు లేఖనాల గురించి ప్రస్తావన ఎందుకు తేవాలి ఇక్కడ? మీరు ఆలోచించారా? లేఖనాలు నెరవేరినట్లు అని. ఇప్పుడు లేఖనాలకు అంత ఇంపార్టెన్స్ ఉందా? యేసుక్రీస్తే సాక్షాత్తు మనుషుల కళ్ళ ముందు ఉన్నాడే. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడని, ఆయన మెస్సయ్యగా లోక పాపముల కోసం మరణిస్తున్నాడని ప్రూవ్ చేయాలంటే లేఖనాలు తీసుకొని రావాల్సిందేనా? ఆలోచించారా? స్క్రిప్చర్ రావాల్సిందేనా ప్రస్తావనలోకి? అది లేకుండా ప్రూవ్ చేయలేమా ఆయన దేవుని కుమారుడని? ప్రూవ్ చేయలేమా? ఏ 2 రోజుల తర్వాత ఆయన మళ్ళీ తిరిగి లేస్తాడు కదా. తిరిగి లేచినప్పుడు అందరికీ బ్రాడ్కాస్ట్ ఇచ్చి, ఇదిగో తిరిగి లేచా, నేనే దేవుని కుమారుడిని, పిచ్చోళ్ళారా అని చెప్పొచ్చు కదా. లేదు, ఆ సిలువలో మరణించినప్పుడు మిట్ట మధ్యాహ్నము సూర్యుడు చీకటి కమ్మినప్పుడు భూకంపం వచ్చింది, దేవాలయంలో నా తెర పైనుంచి కిందకు చీలిపోయింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు పైనుంచి ఒక స్వరాన్ని, ఒక ఏంజల్ని పంపించి, ఒక దేవదూతను పంపించి అందరు వినేలాగా, ఆయన ఎవరైతే సిలువ వేశారో ఆ ప్రధాని యాజకులు వాళ్ళందరూ వినేలాగా ఒక ఏంజల్ని పంపించి, అరే పిచ్చోళ్ళారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మీరు సిలువ వేసింది దేవుని కుమారుడిని, ఏ పాపం లేని వాడిని, ఆయన మెస్సయ్య, ఆయనే మెస్సయ్య అంటే ఇట్లానే వస్తాడు, ఇంకా ఎదురు చూడబాకండ్రా పిచ్చోళ్ళారా అని చెప్పచ్చు కదా. చెప్పలా. అందుకని ఇప్పటికీ ఇశ్రాయేల్లో అక్కడికి వెళ్తే కనుక మనం పరిశుద్ధ యాత్ర, ఆనంద యాత్ర చేసుకుంటుంటారు కదా కొంతమంది. ఇశ్రాయేల్కి వెళ్తే కనుక ఆడికి వెళ్తే అక్కడ యేసుక్రీస్తు భక్తులు కనపడరు. యేసుక్రీస్తు సిలువ గురించి అక్కడ మాట్లాడితే తంతారు. అర్థమైందా? డబ్బులు మాత్రం తీసుకుంటారు. డబ్బులు తీసుకొని టూరిజం మాత్రం డెవలప్ చేసుకుంటారు. వస్తువులు అమ్ముతారు, ఒలివ చెక్కలు, నూనె, యోర్దాను నదిలో మురికి నీళ్ళు, ఇవన్నీ అమ్ముతారు. గల్లీ సముద్రంలో ఇసుక ఇవన్నీ అమ్మి డబ్బులు తీసుకొని పిచ్చోళ్ళని చేసి పంపిస్తారు మనల్ని. యేసుప్రభు నిజమైన దేవుడు, ఆయనే మెస్సయ్య అని చెప్పి అక్కడ మామూలుగా ఉండదు, తరిమి కొడతారు. అర్థవుతుందా? యూదులు ఇప్పటికీ కూడా మెస్సయ్య, ఇంకెవడో మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తున్నారు. ఎందుకో తెలుసా? అలా చేయకుండా
ఒక్క దూతను పంపిస్తుంటే ఆల్రెడీ మిట్ట మధ్యాహ్నం సూర్యుడు చీకటికి అమ్మాడు, ఆల్రెడీ భూకంపం వచ్చింది, ఆల్రెడీ మృతుల్లో కొంతమంది సమాధుల నుంచి లేచి తిరగడం, కొంతమందికి దృశ్యాలు కనిపించినాయి అంటే ఇలాంటి కనిపించినాయి. దీంతో పాటు ఒక్క దూతను పంపించుంటే చూడండి రా నేనే నిజమైన మెస్సయ్య అని చెప్పించుంటే అయిపోయేది కదా. లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన సిలువలో పడినటువంటి ప్రతి ఒక్క శ్రమ, సిలువ మార్గంలో కలిగినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనకు చూపిస్తూ లేఖనములు నెరవేరుతున్నాయి. చూసారా, ఇదిగో ఇక్కడ లేఖనం నెరవేరుతుంది, ఇక్కడ లేఖనం నెరవేరుతుంది అని చెప్తున్నాడు యోహాను మనకి. యోహాను సువార్త రాసింది దేనికి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ జాన్స్ గాస్పెల్? టు బిలీవ్ దట్ జీసస్ ఈజ్ గాడ్. యేసు క్రీస్తే దేవుడు, యేసు క్రీస్తే నీ ఆత్మీయ జీవితానికి కేంద్రము. ఇంకా ఏ శక్తో ఏదో కాదు. నాస్టిక్ బోధల్ని నమ్మొద్దు. నాస్టిక్ బోధలు అర్థమవుతుందా? తెలియని దేవుడు, తెలియని ఎనర్జీ, ఏదో ఉంది విశ్వం, ఇట్లాంటివి నమ్మొద్దు. ఆయన ఒక వ్యక్తి, మన దేవుడు ఒక వ్యక్తి, శరీరధారిగా వచ్చాడు. ఆ వ్యక్తి ఆది నుండి ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, దేవుని యందు ఉన్నాడు అని చెప్పుకుంటూ వస్తున్నాడు కదా. ఇదేనికి తెలుసా? యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడానికి ఈ గాస్పల్ని రాశాడు. యేసుక్రీస్తు జీవిత చరిత్ర చెప్పడానికి కాదు. అందుకనే దీన్ని సినాప్టిక్ గాస్పల్ అనము. మిగిలిన 3 గాస్పల్స్ని ఏమంటారు? సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. అంటే యేసుక్రీస్తు జీవితం యొక్క సినాప్సిస్ని చెప్పేటువంటి గాస్పల్, వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. యోహాను సువార్త సినాప్టిక్ గాస్పల్ కాదు. యేసుక్రీస్తు జీవిత చరిత్ర యొక్క సినాప్సిస్ చెప్పడానికి రాయబడిన గాస్పల్ కాదు. ఇది నమ్మకాన్ని కలిగించడానికి రాసిన గాస్పల్. యేసుక్రీస్తే నీ నమ్మకమై ఉండాలి అని ఆయన్ని చూపించడానికి రాసిన గాస్పల్. అలాంటి గాస్పల్లో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఇదిగో దేవదూత వచ్చింది, ఇదిగో ఇలా చెప్పేసింది, ఇదిగో ఇలా జరిగింది అని చెప్తే బాగుంటుంది. కానీ పద్దాకలా ఏం చేస్తున్నాడు? లేఖనములు నెరవేరులాగన ఆయన దప్పికొన్నాడు. అక్కడ లేఖనములు నెరవేరులాగన, లేఖనము నెరవేరులాగన దప్పికొనాల్సిన అవసరం ఏంటి? యేసు ప్రభు వారు తను ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఏం చేయలేడా? ఆయన చేయలేదు. దిస్ ఈస్ ద వే ఆఫ్ ద లార్డ్. ఇది దేవుని యొక్క మార్గం. వాక్యం మీదే ఎందుకు ఆధారపడాలి? వాక్యం ద్వారానే ఎందుకు విశ్వసించాలి? వాక్యం ద్వారానే సువార్తను ఎందుకు చూడాలి? వాక్యం ద్వారానే యేసయ్యను ఎందుకు చూడాలి? తాను చూపించుకున్నాడండి. నా జీవితంలో నాకు జ్వరం వస్తే నేను ప్రార్థన చేశాను, స్వస్థ వచ్చింది. నేను అసలు ఏం చదవకుండా బాధపడతా ఉంటే దేవుడు నన్ను పాస్ చేశాడు. నాకు మెడిసిన్ సీట్ ఇచ్చాడు, నాకు ఇంజనీరింగ్ సీట్ ఇచ్చాడు. అద్భుతాలు జరిగినాయండి. మీకేం తెలుసండి? నాకు చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. నేను ఆ అనుభవాల ద్వారా దేవుడిని తెలుసుకుంటాను. మొన్నకు ఆయన నాకు ఫోన్ చేసి, నాకు చాలా అనుభవాలు ఉన్నాయి బ్రదర్, నాకు చాలా అనుభవాల ద్వారానే నేను దేవుళ్ళు ఎదుగుతూ ఉంటాను, అనుభవాల ద్వారానే దేవుడు నన్ను బలపరుస్తూ ఉంటాడు. ఏది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు అనంటే, నేను తినడానికి నాకు 2 నెలలు నాకు జీతం లేదు, నాకు డబ్బులు లేవు, ఏం లేవు. అప్పుడు దేవుడు బండిలో పెట్రోల్ కూడా లేదు, బండిలో పెట్రోల్ అయిపోతుంది ప్రభా, ఏం చేయాలి, నాకు అక్కడ డబ్బులు లేవు అని అంటే, ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళిపో, నేను చూసుకుంటానని చెప్పి దేవుడు నాకు ఆ బండిలో పెట్రోల్ లేదన్న సంగతి మర్చిపోయేలాగా చేశాడు. నేను 3 రోజులు పెట్రోల్ లేని బండిని నడిపాను. దేవుడు నాకు సహాయం చేశాడు. నాన్న, ఇదేమి కామెడీ కాదు. దేవుడు ఇలాంటి పనులు చేయడని కాదు. ఏం మాత్రం కూడా అనుకోవద్దు, కొంచెం ఒక్క నిమిషం కూడా. గాడ్ విల్ డూ సచ్ థింగ్స్, ఆర్ గాడ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ గాడ్. అలాంటి క్రియలు చేస్తాడు మన దేవుడు. ఇంకా ఏంటి చెప్పు అనంటే, ఇంకా ఇలాంటి ఒక 2-3 చెప్పాడు. ఇలాంటి 2-3 చెప్పాడు. నేనేమన్నానంటే, ఇవన్నీ రోజు చూసే కదా, ఇవన్నీ ఒక విశ్వాసి రెగ్యులర్గా అనుభవించేవే కదా. ఇందులో ప్రత్యేకంగా నువ్వు దేవుని తెలుసుకునేది ఏమిటి? ఇందులో ప్రత్యేకంగా నీకు వచ్చిన ఆత్మీయ ఎదుగుదల ఏమిటి?
ఆయన మీద ఆధారపడితే ప్రతిరోజు చూస్తాం, మీ పెద్ద విషయం కాదు. యూ విల్ సీ సచ్ మిరకల్స్ ఎవ్రీ డే ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ ఆన్ హిమ్. అది పెద్ద విషయం కాదు. దేవుడు ఆ విధంగా ఉండవు నాకు నేర్పించాడు బ్రదర్ అని. పొరపాటును కూడా నేను నేర్చుకున్నా, నాకు నేర్పించాడు, ఈ అనుభవాలు ఉన్నాయి కాబట్టి నేను గొప్పోడిని, ఇలాంటి అనుభవాలు నేను ఉన్నాయి కాబట్టి దేవునిలో నేను బాగా ఎదుగుతున్నా, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడొద్దు బ్రదర్. ఎందుకనంటే ప్రతి విశ్వాసికి దేవుడు చేస్తాడు ఇవి. నీ గొప్పతనాన్ని చూసి కాదు, ప్రతి విశ్వాసికి చేస్తాడు. అందులో ప్రత్యేకమైన ఎదుగుదల ఏముండదు, అందులో ప్రత్యేకంగా దేవుని తెలుసుకొని దేవునికి దగ్గర అవడం ఏముండదు. అలా జరిగిన తర్వాత మరలా నువ్వు లేఖనాల దగ్గరికి వెళ్ళి లేఖనాల్లో ఉన్నటువంటి క్రీస్తుని చూసి ఆయన్ని స్తుతించినప్పుడు ఆయనకి దగ్గర అవుతావు. గుర్తుపెట్టుకో, ఏ అనుభవం కూడా దేవునికి నేను దగ్గర చేయదు. ఉట్టిగా అనుభవాల ద్వారా దేవుని లేఖనాలకి దగ్గర అవుతావు, దేవుని లేఖనాల ద్వారానే దేవునికి దగ్గర అవుతావు. గుర్తుపెట్టుకో, ఏవో కొన్ని అనుభవాల ద్వారా ఎప్పుడు కూడా నువ్వు దేవుని ప్రేమను అనుభవించలేవు. కొన్ని అనుభవాల ద్వారా కొన్ని లేఖనాలని దేవుడు జ్ఞాపకం చేస్తాడు కదా, ఆ జ్ఞాపకం చేసిన లేఖనాలని ఆధారం చేసుకొని ప్రభుని ధ్యానించి ప్రభు ప్రేమని నువ్వు స్తుతిస్తావు, కొనియాడతావు, సంతోషిస్తావు. వితౌట్ ద స్క్రిప్చర్ దెర్ ఈజ్ నో జీసస్. వితౌట్ స్క్రిప్చర్ దెర్ ఈజ్ నో జీసస్ ఇన్ యువర్ లైఫ్. ఐ మీన్ ఇన్ యువర్ లైఫ్. స్క్రిప్చర్ లేకముందు ఆయన ఉన్నాడు, ఆయనే ఇచ్చాడు స్క్రిప్చర్స్. నా ఉద్దేశం ఏంటి అని అంటే, వాక్యం లేకుండా నీ జీవితంలో యేసు లేడు. వాక్యం లేకుండా నీ హృదయంలో యేసు లేడు. నేను వాక్యాన్ని పెద్ద ధ్యానించనండి, వాక్యాన్ని పెద్ద రోజు చూడండి. కొన్ని అనుభవాల ద్వారా దేవుడు నాకు ఆ సంతోషాన్ని ఇచ్చేస్తుంటాడు. ఈ స్టోరీలు చెప్పొద్దండి దయచేసి. వాక్యానికి సంబంధం, వాక్యం వైపు నిన్ను తీసుకెళ్లకుండా, వాక్యం నీకు జ్ఞాపకం వచ్చేలాగా చేయకుండా ఉండే ఏ అనుభవం కూడా నీకు యేసయ్యనివ్వదు. అది ఎంత గొప్ప అద్భుతమైనా కావచ్చు, ఎంత గొప్ప అద్భుతమైనా కావచ్చు. క్యాన్సర్ వచ్చి తగ్గిపోవచ్చు, కానీ ఆ అద్భుతం వల్ల నువ్వు స్క్రిప్చర్ దగ్గరికి వెళ్ళకపోతే, ఆ అద్భుతాన్ని బేస్ చేసుకొని నువ్వు మళ్ళా లేఖనాల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తుని ధ్యానించకపోతే నీ జీవితంలో యేసయ్య లేడు. నువ్వు నరకానికి వెళ్తున్నావు. కొంతమంది మన కుటుంబ సభ్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు అవిశ్వాసులు అయి ఉండొచ్చు. ఒక్కోసారి మనం ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి స్వస్థిస్తాడు. మన దుఃఖాన్ని చూసి, మన హృదయాన్ని చూసి. వాళ్ళు అవిశ్వాసులే కావచ్చు, ఒక్కోసారి దేవుడు వాళ్ళకి స్వస్థను అనుగ్రహిస్తాడు. కానీ వాళ్ళు స్వస్థ పొందుతారు. నేను నీకోసం ప్రార్థన చేశాను, యేసయ్య నేను స్వస్థపరిచాడు మీరు చెప్పొచ్చు. చెప్తే కూడా అవునా, మంచిదమ్మా, మంచిది, ప్రార్థన చేయమ్మా అంటాడు. కానీ ఏమాత్రం కూడా యేసయ్యకి దగ్గర అవడు. మరలా మరుసటి రోజు అంతా బాగా ఈ బయటకు వచ్చిన తర్వాత విగ్రహారాధనలకు వెళ్ళిపోతాడు, సొంత పద్ధతుల్లోకి వెళ్ళిపోతాడు, సొంత ఆచారాల్లోకి వెళ్ళిపోతాడు, సొంత పనిపాటల్లోకి వెళ్ళిపోతాడు. స్వస్థత వచ్చింది కానీ యేసయ్యను చూడలేకపోయాడు. ఎందుకు? లేఖనాల్లో ఉన్నటువంటి యేసయ్య కనిపించలేదు. ఈ లేఖనాల దగ్గరికి ఆ వ్యక్తి రాలేకపోయాడు గనుక. అర్థమవుతుందా? అదే ఆ వ్యక్తిని ఆ స్వస్థత కలిగినప్పుడు లేఖనాల దగ్గరికి తేగలిగితే అప్పుడు యేసయ్యను పట్టుకుంటాడు. అర్థమవుతుందా చెప్పింది? ద సేమ్ ఈజ్ ట్రూ ఇన్ అవర్ లైఫ్స్ ఆల్సో. మన లైఫ్స్లో కూడా అదే సత్యం. ఏ అనుభవం కూడా మనల్ని ప్రభువుకు దగ్గరికి చేయలేదు, లేఖనాలు. అందుకనే లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన నేను దప్పికొనుచున్నానని అన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన వారికి లేఖనాలు జ్ఞాపకం రావాలి. ఏ దేవదూత రావడం కాదు, భూకంపం రావడం కాదు, మెరుపులు రావడం కాదు, ఉరుములు రావడం కాదు, లేఖనాలు గుర్తు రావాలి. అది కావాలి దేవునికి. ఏం కావాలి? లేఖనాలు గుర్తు రావాలి. అది గుర్తొస్తే వీడు విశ్వాసం అవుతాడు. ఇంకెన్ని మెరుపులు వచ్చినా, ఉరుములు వచ్చినా, అవన్నీ వచ్చినాయి, తెర చిరిగింది, ఆ ప్రధాన యాజకులు మారారా? మారలా. అపోస్తుల్ని కూడా పట్టుకొని వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేశారా లేదా? యేసుక్రీస్తుని ప్రకటించే వారిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు కదా. ఆ తెర చినగడము, సూర్యుడు చీకటి కమ్మడము, సమాధి తెరవబడింది అనేటువంటి
సత్యాన్ని చూడడము, ఇవన్నీ చూసిన తర్వాత కూడా అవిశ్వాసులుగానే ఉన్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీ విశ్వాసంలో ఎదగాలన్నా, విశ్వాసం ఒక వ్యక్తికి కలగాలన్నా లేఖనాలు నెరవేరుతున్నాయని వాడు గమనించాలి. అర్థమవుతుందా చెప్పింది? దట్ ఈస్ వై రీడింగ్ ద స్క్రిప్చర్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్ కాదు, దట్ ఈస్ వైటల్. దట్ ఈస్ ది మెయిన్ బేసిస్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. అది లేకుండా నీ ఆత్మీయ జీవితమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఆత్మీయ జీవితమే లేదు, గుర్తుపెట్టుకోండి. ఇదివరకు మేము ఉన్నటువంటి ఒక సంఘంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అబ్బాయి ఉన్నాడు. వాడు సడన్గా చర్చి మానేసేసి వేరే ఒక కల్టులో చేరాడు. కొంతమంది గుంటూరు వచ్చి మనోడిని ఎత్తుకుపోయారు. వాళ్ళు ఏదో పూణేలో ఉంటారంట ఆ గ్రూపు. వాళ్ళు మనోడితో రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చిన్నగా మనోడు సంఘానికి దూరం అయిపోతూ ఉన్నాడు. సంఘానికి దూరమై ఒకరి గురించి ఒకరికి చెప్పేసేసి ఏదో చేసి మొత్తానికి మనోడు సంఘానికి దూరం అయిపోయి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు రా అంటే, ఈ బ్యాచ్ ఎవరో పట్టుకున్నారు మనోడిని. కొన్ని నెలల నుంచే వాడు చర్చికి వస్తూ ఉండగానే వాడిని సీక్రెట్గా కలిసి వాడి మైండ్ పాడు చేస్తూ వచ్చారు. ఒక సమయంలో పూర్తిగా వాడి మైండ్ పాడైపోయింది. వెళ్ళిపోయాడు, పూణే వెళ్ళిపోయాడు. వాడు పూణే వెళ్ళిపోయాడు. ఏం చేస్తారు అక్కడ? ఏంటి నీకు అంత ప్రత్యేకత ఏముందిరా బాబు ఆ గ్రూప్లో? ఏం చేస్తారు అని అంటే, అన్న అక్కడ వాక్యాలు చెప్పరన్న. ఏం చెప్తారా మరి వాక్యాలు చెప్పకుండా? పాస్టర్ గెస్టులు ఎవరు ఉండరు, స్టేజ్ ఉండదు, పుల్పిట్ ఉండదు, ఏముండదు, ప్రసంగాలు ఏముండదు. ఏం చేస్తారు అక్కడ? నా తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, అది చాలా భయంకరమైన కల్ట్, భయంకరమైన గ్రూప్ అది. అదవుతుందా? వాళ్ళ గ్రూపులో చేర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళు సువార్త ప్రకటించరు. నాన్ ఎవాంజలిస్టిక్కే. వాళ్ళు సూసైడల్ టెండెన్సీస్ని కూడా తీసుకొచ్చేటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక కల్ట్ అనే సంగతి తర్వాత నేను వేరే దైవజనుల్ని నేను కనుక్కుంటే నాకు చెప్పారు. మన అప్పట్లో ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఆయన ఉన్నాడు కదా, ఈయన నెంబర్ నా దగ్గర ఉండిందనమాట. నాకు అర్థం కాలే, ఈడేంటి వెళ్ళిపోయాడు, ఇదేంటో కల్ట్ అని చెప్పి, అదిగో బ్రదర్ ఇట్లా పలానా వాడు ఇటు వెళ్ళిపోయాడు, ఇలా చెప్పాడు ఆ కల్ట్ గురించి, పూణేలో ఉంటారంట, ఆయన ఇట్లా చేస్తారంట అని వాడు చెప్పి నేను చెప్తే, అప్పుడు ఆయన కనుక్కొని నాకు మళ్ళీ ఫోన్ చేశాడు. ఎంత వీలైతే అంతగా వాడిని బయటికి తేడానికి ట్రై చేయండి. ఒకవేళ వాడు బయటికి రాకపోతే వాడితో అసలు మాట్లాడద్దు, వేరే వాళ్ళని కూడా కమ్యూనికేషన్లో ఉండనివ్వద్దు, ఎందుకంటే చాలా భయంకరమైన కల్ట్ అని చెప్పాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పాడు అనమాట ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ అని ఆయన. అప్పట్లో ఆయనే కొంచెం టీవీలో వస్తూ ఉండేడు కదా, అసలు నెంబర్ దొరికిందనమాట కనుక్కొని. చాలా భయంకరమైన కల్ట్. ఏం చేస్తారు అక్కడ? ఎందుకు నీకు అంత బాగా నచ్చింది అని అంటే, అన్న అక్కడ పాస్టర్లు ఉండరు, అక్కడ లీడ్ చేసేవాడు ఉండడు, ఆడ ప్రసంగాలు ఉండవు, ఆడ వాక్యం ఉండదు, మరి ఏముంటాయి? చుట్టూ కూర్చొని ఏం చేస్తారు? చుట్టూ కూర్చొని ఒకరి తర్వాత ఒకరు మాట్లాడతాం. ఏం మాట్లాడతారా అని అంటే, అనుభవాలు మాట్లాడతాం. ఏం మాట్లాడతారు? అనుభవాలు. నిన్న రాత్రి నాకు ఈ దర్శనం వచ్చిందని ఒకటి చెప్తే, నేను నాకు ఇట్లా అనిపించింది ఒకటి చెప్తే, నిన్న నాకు ఎందుకో ప్రార్థన చేసుకుంటే ఇలా ఒళ్ళు పులకరించిందని ఒకటి చెప్తే, నిన్న నాకు చెవు నొప్పి వచ్చింది, ఆ చెవు నొప్పిని ఏంటి ప్రభా నాకు చెవు నొప్పి వచ్చింది అని అంటే, ఆ చెవులో ఒక స్వరం వినిపించింది, ఏం కాదు తగ్గిపోద్ది అని. నేను తగ్గిపోద్ది అనుకున్నా, వెంటనే తగ్గిపోయింది. నాకు మొన్న జ్వరం వచ్చింది, ఏంటి జ్వరం తగ్గట్లేదు అని ఆలోచిస్తూ ఉంటే, రాత్రిపూట పడుకున్నప్పుడు ఒక కల వచ్చింది. అదేంటనంటే, మా ఇంట్లో ఒక షెల్ఫ్ ఉంది, ఆ షెల్ఫ్లో ఒక చోట ఒక విగ్రహం ఉంది, ఒక వినాయకుడి బొమ్మ ఉంది. అది ఎవరో ఇదివరకు ఉన్న వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు. అది అక్కడ ఉండడం వల్లే అందులోంచి పవర్ ఇలా వచ్చి నాకు జ్వరం తగ్గకుండా చేస్తుంది. కాబట్టి నా కల్లో అది కనిపించింది. వెంటనే నేను లేచి వెళ్ళి చూస్తే నిజంగానే వినాయకుడి బొమ్మ ఉంది. దాన్ని నేను తీసిపారేయంగానే నా జ్వరం పోయింది. అద్భుతం. అబ్బా ఏం అద్భుతం, ఏం స్టోరీలు, థ్రిల్లర్లు.
హర్రర్లు అన్ని స్టోరీలు ఉంటాయి అన్నమాట. అవన్నీ స్టోరీలు చెప్పుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతారు. ఇంతే, ఇంక వాక్యం ఉండదండి. ఎందుకురా వాక్యం చెప్పుకోరు మీరు? వాక్యం లేకుండా ఏం చేస్తారా బాబు అని అంటే, వాక్యం అవసరం లేదన్నా, మనకి అనుభవాలు కావాలి. ఏం కావాలి? అనుభవాలు కావాలి. నాకు అది నచ్చింది. అప్పట్లో అపోస్తులు కూడా అట్లానే చేసేవాళ్ళుగా. వాళ్ళకి వాక్యం లేదుగా, అప్పుడు బైబిల్ లేదుగా. మరి అప్పుడు వాళ్ళు ఏం చదివారు? ఇలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు వేస్తారనే యోహాను చెప్తున్నాడు, యేసుక్రీస్తు మరణించినప్పుడంట ఏమి నెరవేరింది? లేఖనాలు నెరవేరినాయి. లేఖనాలు లేవని చెప్పిన పనికి మాలినోడు ఎవడు? బైబిల్ లేదని ఎవడు చెప్తున్నాడు? ఇక్కడ యోహాను లేఖనాలు నెరవేరింది అని ఆయన బైబిల్లో ఉన్నటువంటి మాటలు నెరవేరినాయి అంటుంటే, ఎవరు చెప్పారు నీకు బైబిల్ లేదని? కాకపోతే పాత నిబంధన ఉంది, కొత్త నిబంధనకి ఛాయ పాత నిబంధన, కొత్త నిబంధన యొక్క జెరాక్స్ కాపీయే పాత నిబంధన. అర్థమవుతుందా? ఆ పాత నిబంధన ఉంది, ఆ తర్వాత దాని అసలు కాపీ ఒరిజినల్. మన సర్టిఫికేట్ జెరాక్స్ తీసుకో, వాడు జెరాక్స్ తీసి కాపీ ఇస్తాడు, తర్వాత ఒరిజినల్, ఇది ఒరిజినల్ అండి, ఇది ఒరిజినల్ తీసుకోండి, ఇది మీ కాపీలని ఇస్తాడు కదా. పాత నిబంధన కాపీ, జెరాక్స్ కాపీ, ఒరిజినల్ ఇంకా ఇవ్వలా, ఒరిజినల్ రాలా. ఆ తర్వాత అపోస్తుల ద్వారా దేవుడు ఒరిజినల్స్ ఇచ్చాడు. కొత్త నిబంధన ఉంది కదా, జెరాక్స్ అన్నా ఉంది కదా, లేఖనాలే కదా. ఇప్పుడు మన దగ్గర ఏమున్నాయి? జెరాక్స్ సెట్ ఉంది, ఒరిజినల్ సెట్ 2 ఉన్నాయి. ఎవడు వాక్యం లేదని చెప్పినాడు? దేవుడు ఆదాము అవ్వని సృష్టించినప్పుడే, ఆదాము అవ్వని ఏదైనా వనంలో వాళ్ళు ఉన్నప్పుడే ఒక చిన్న బైబిల్ ఉంది. ఏం బైబిల్ తెలుసా? దాన్ని ప్రోటో గాస్పల్ అంటారు. అది ప్రింట్ చేసినటువంటి బైబిల్ కాదు, కానీ వాళ్ళకి ఆల్రెడీ వారి బుర్రలో ఒక బైబిల్ని పెట్టాడు. అదేంటో తెలుసా? స్త్రీ సంతానము ఈ సర్పాన్ని చితగ్గొడతాడు. ఒక వ్యక్తి రాబోతా ఉన్నాడు, ఈరోజు మీరు చేసినటువంటి పాపానికి బదులుగా ఆయనే శ్రమను అనుభవించబోతున్నాడు. ఆయన ఈ సాతాను యొక్క తలను ఏం చేస్తాడు? నిన్ను ప్రలోభపెట్టి నిన్ను పాపంలో పడేసినటువంటి ఈ సాతాను యొక్క, ఈ సర్పం యొక్క తలను ఆయన చితగ్గొట్టబోతున్నాడు. గాస్పల్ అకార్డింగ్ టు ద ఫాదర్, ద గాస్పల్ ఆఫ్ ఈడెన్, దాన్ని ప్రోటో గాస్పల్ అంటారు. అది ఆదికాండంలో మనం చూస్తాం, అప్పటి నుంచి ఉంది. లేఖనాలు, సువార్త లేనటువంటి పీరియడ్ అనేటువంటిది భూమి మీద చరిత్రలో లేదు, గుర్తుపెట్టుకోండి. మరి అప్పుడు దేవుడు లేడుగండి, అప్పుడు సువార్త లేదుగా, అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు యేసుప్రభువే లేడు, అప్పుడు ఏంటి పరిస్థితి? ఇట్లాంటి తిక్కల ప్రశ్నలు అడగడం, వినడం మానేసేయండి. సృష్టి మొదలైన దగ్గర నుంచి యేసుప్రభు ఉన్నాడు, యేసుప్రభు గురించిన లేఖనాలు ఉన్నాయి. ఇంకా మీకు స్పష్టంగా రుజువు చేయడానికి టైం లేదు కాబట్టి నేను చెప్పలేకపోతున్నా. మీరు కావాలంటే రండి, నేను చూపిస్తాను. ఇదిగో పలానా పీరియడ్లో లేఖనాలు లేవండి, పలానా పీరియడ్లో భూమి మీద యేసుప్రభు గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అప్పుడు ఎలా నమ్ముకున్నారు అని అడగడానికి వీలు లేదు. అదవుతుందా? ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా యేసుప్రభు గురించి కానీ గాస్పెల్ గురించి కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా లేదు. యేసుప్రభు మరణించే సమయంలో కూడా లేఖనములు నెరవేరినట్లుగా నేను దప్పికొనుచున్నానని ఆయన పలికాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి. ధనవంతుడు ఉన్నాడంట. ధనవంతుడు ఎలా ఉంటున్నాడంట? ఊదా రంగు వస్త్రము, ఇంకా సన్నపు నార వస్త్రాలు. అంటే హీ మైట్ బి సమ్ కైండ్ ఆఫ్ ఎ రూలర్. ఏదన్నా ఒక డిస్ట్రిక్ట్కో, ఒక ప్రావిన్స్కో, ఒక చిన్న అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి, ఒక రాజాధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు. అఫ్కోర్స్ అది పారబుల్, ప్రభు చెప్పినటువంటి ఒక ఉపమానము.
అది నిజంగా కూడా జరిగి ఉండొచ్చు, జరగపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. బట్ ఆ ప్రభు చెప్పినటువంటి ఆ క్యారెక్టర్ ఎలాంటి క్యారెక్టర్? అది ఒక రూలర్ అన్నమాట కదా. కురుపులతో నిండిన వాడై బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరుతూ ఉండేవాడంట. కుక్కలు వచ్చి వాని కురుపులను నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయాడు, వాడు కూడా పాతిపెట్టబడ్డాడు. మరి ఎవరైనా చనిపోవాల్సిందే కదా. ఎంత ఊదారంగపు వస్త్రములు వేసుకున్నవాడైనా చచ్చిపోవాల్సిందేనా కదా. చచ్చిపోయాడు. అప్పుడు మనోడేమో ఎక్కడికి వెళ్ళిపోయాడంట? చనిపోయి పాతి పెట్టబడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళంలోకి వెళ్ళిపోయాడు. లాజరేమో ఎక్కడున్నాడు? అబ్రహాము ఒడిలో ఉన్నాడు. అబ్రహాము ఒడిలో సేదతీరుతూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు, విశ్రాంతి తీసుకుంటున్నాడు. లాజరు అబ్రహాం ఏం చేస్తున్నాడు? యాతన పడతా ఉన్నాడు, పాతాళంలో ఉన్నాడు కదా. తండ్రిమైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి, ఎందుకు లాజర్ని ఎందుకు పంపించమన్నాడు? లాజర్ని ఎందుకు గుర్తుపెట్టాడు? రోజు చూస్తుంటాడు లాజర్ని. ఇందా మనం చూసాం కదా. ఇది ఒకవేళ సండే స్కూల్కి పిల్లలకి చెప్పేవాళ్ళైతే దీన్ని తప్పుగా చెప్పకండి. ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఏమన్నా ముష్టేస్తాడేమో, ధనవంతుడు ఏదైనా ఆహారం రొట్టె ముక్కలు వేస్తాడేమో అని ఎదురు చూస్తుంటే వీడేమో ఇయ్యకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి ఏమన్నా చెప్పారా ఎవరికన్నా పిల్లలకి? అలా ఎప్పుడు చెప్పకండి. రోజు లాజర్కి ఏదో ఒకటి ఇస్తూనే ఉంటాడు. దాని గురించి అక్కడ రాయబడింది. అందుకని ఎదురు చూస్తున్నాడు. యువనుడి గురించి ఎందుకు ఎదురు చూస్తాడు? అర్థమవుతుందా? తన బల్ల మీద నుంచి పడేటువంటి మిగిలిపోయి, బల్ల నుంచి పడడం అంటే బల్ల మీద నుంచి కింద పడినటువంటి అని కాదు, అది మెటఫర్ అన్నమాట. అంటే బల్ల మీద తినగా రాజభోజనం అనమాట. వాళ్ళు రాయల్ ఫ్యామిలీస్ తింటారు, కొన్ని తింటారు, కొన్ని వదిలేస్తారు. ఫ్రెష్ ఫుడ్డే అదంతా తీసుకెళ్ళిపోయి ఎవరికి ఇస్తారు? బయట ముష్టి వాళ్ళకి ఇచ్చేస్తారు. అదవుతుందా? ఆ విధంగా ప్రతిరోజు ఆ ధనవంతుడి ఇంట్లో నుంచి వచ్చే ఆహారంతోనే లాజరు బ్రతికాడు. అర్థమైందా? అబ్బా, ఎంత పుణ్యం ధనవంతుడికి! ఇలాంటి పుణ్యాలు పనికిరావు. ధనవంతుడు చచ్చిపోయాడు, లాజరు చచ్చిపోయాడు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ముష్టోళ్ళకి ముష్టి వేయాలా వేయకూడదా అని కాదు. అసలు పాయింట్ అది కాదు. ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసం ఉన్నవాడు, వాడు ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే అబ్రహాము ఒడిలో ఉంటాడు. విశ్వాసం లేకుండా తన సక్సెస్ని చూసుకొని, తన యొక్క మంచి క్రియలను చూసుకొని, లాజర్ని ఇలాంటి వాళ్ళని కూడా పోషిస్తున్నాను నేను అని గర్వంతో ఉండి పశ్చాత్తాపం లేకుండా యేసయ్య దగ్గరికి వెళ్లకుండా ఉన్నవారు ఎవడైనా సరే వాడు వెళ్ళేది ఎక్కడికి? పాతాళానికి. సో ఆ విధంగా పాతాళానికి వెళ్ళి, అయ్యా అబ్రహాము, నేను బ్రతుకున్నంత కాలము నా బల్లలో మిగిలిపోయినదంతా లాజర్కి పెట్టాను కదా, లాజర్ను ఒక్క చొక్క నీళ్లలో ముంచి నాకు ఇవ్వమని చెప్పకూడదా అని అంటే, అప్పుడు ఏం జరిగింది? అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించను అని జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఆయన దుఃఖమును అనుభవించాడు, నువ్వు సుఖమును అనుభవించావు. నీ సుఖమే సక్సెస్ అనుకున్నావు, నీ సుఖమే నీ ఆత్మీయ జీవితం అనుకున్నావు. ఇలా నీ సుఖమే కృతజ్ఞత కూటం పెట్టుకొని నీ సుఖమే ఆశీర్వాదం అనుకున్నావు. ఆహా, దేవుడు ఎంత ఆశీర్వదించాడు మమ్మల్ని అని అందరికీ చెప్పుకున్నావు. అదే గొప్ప భక్తురాలు అనుకున్నావు, చాలా భక్తుడు అనుకున్నావు. నీ సుఖాన్ని, నీ సక్సెస్ని చూసుకొని నేను ఎంత భక్తుని కాకపోతే నాకు దేవుడు ఎంత ఆశీర్వదిస్తాడో అనుకున్నాను. అంతే కదా? నన్ను ఆశ్రయించడం మాత్రమే కాకుండా రోడ్డు మీద ఉన్నటువంటి లాజర్ లాంటి చాలామందికి కూడా నేనేం చేస్తున్నాను?
మిగిలినవి పెడుతున్నాను. అబ్బా ఇంకెంతకంటే ఇంకేంటి, ఐఎమ్ బ్లెస్సెడ్ ఫెలో అని సుఖానుభవం అనిపించాం. లాజర్ అయితే బ్రతికినంత కాలం అంతా కూడా ఏమనిపించాడు? దుఃఖాన్ని అనిపించాడు, శ్రమను అనిపించాడు. ఆయన శ్రమలో, ఆయన బలహీనతలో దేవుని బలాన్ని వెతికాడు, దేవుని బలం మీద ఆధారపడ్డాడు. నీకు దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం రాలా, అందుకని నువ్వు ఆధారపడలా. అందుకని నువ్వెక్కడున్నావు? నువ్వు పాతాళంలో యాతన పడుతున్నావు, వీడేమో విశ్రాంతి తీసుకుంటున్నాడు. వీడిని నేను డిస్టర్బ్ చేయను. చూడండి, అంతేకాక ఇక్కడ నుండి మీ వద్దకు దాటగోరువాడు దాటి పోజాల కూడినట్లును అక్కడి వారు మా యొద్దకి దాటి రాజాలకూడినట్లును మాకును మీకును మధ్య మహా అగాధము ఉంచబడి ఉన్నదని చెప్పాను. అప్పుడు అతడు, తండ్రి, ఇప్పుడు చూడండి జాగ్రత్తగా, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలము నాకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నేను నిన్ను వేడుకొనిచున్నాను అన్నాడు. ఏమన్నాడు? అయితే ఇంకా నా సహోదరులు ఉన్నారు, సరే నేను ఎలాగ యాత్రలో ఉన్నాను, నాకు తప్పదు. ఇంకా ఎంతమంది ఉన్నారు? 5 సహోదరులు ఉన్నారు. నా తండ్రి ఇంటికి వెళ్తే అక్కడ ఉంటారు వాళ్ళు, 5 అక్కడ ఉంటారు. వాళ్ళు కూడా నాలాగనే సుఖానుభవంలో హ్యాపీగా ఉండొచ్చు కదా, మంచి ఫ్యామిలీగా. నా తండ్రి ఇంట్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి లాజర్ని పంపిస్తావా? కనీసం మృతుల్లో నుంచి ఒకడు లేచి వచ్చి, ఒరేయ్ మీ సుఖానుభవము మీ ఆత్మీయ జీవితం అనుకోబాకండి, మీకున్న డబ్బు, నీకున్న సక్సెస్ నీ ఆశీర్వాదం అనుకోబాకండి, దేవునిలో ఉన్నానని భ్రమపడబాకండి కదా. తండ్రి అయిన అబ్రహాము అంటున్నాడంటే యూదుడు అయ్యి ఉండాలి. యూదులు మాత్రం అబ్రహాముని ఏమంటారు? తండ్రి అంటాడు, ఎవరిపడితే అనరు. అదవుతుందా? ఏదో నేను యూదుడిని, నేను వెళ్తాను, నేను ఏదో అప్పుడప్పుడు నేను బైబిల్ చదువుతాను, అప్పుడప్పుడు ఏదో మనసులో, ప్లస్ దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ప్లస్ ఆశీర్వాదంలో కొంత ముష్టాలు కూడా వేస్తున్నాను, ఇంకెంతకంటే ఏం కావాలి, ఇంకెంతకంటే ఆత్మీయ జీవితం అని భ్రమపడబాకండ్రా నాయన అని చెప్పి లాజర్ను పంపించి చెప్పిస్తావా? అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు, వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా. ఎవరున్నారంట? మోషే. ఎవరున్నారు? మోషేయు ప్రవక్తలు. మోషే ప్రవక్తలు అంటే దాని అర్థం ఏంటి? పాత నిబంధన గ్రంథం ఆల్రెడీ బైబిల్ ఉందని చెప్పాను కదా, జెరాక్స్ కాపీ. ఏంటది? ఓల్డ్ టెస్టిమెంట్. ఓల్డ్ టెస్టిమెంట్లో ఫస్ట్ 5 books పెంటెట్యూక్ అంటారు. ఈ ఫస్ట్ 5 books అని రాసింది మోషే. ఆ తర్వాత ఉన్న పుస్తకాలు రాసింది ప్రవక్తలు. అదవుతుందా? కాబట్టి వాళ్ళ దగ్గర ఏమున్నాయి? వాళ్ళ దగ్గర ఏమున్నాయి? స్క్రిప్చర్స్ ఉన్నాయి. వాళ్ళ దగ్గర బైబిల్ ఉంది. వాళ్ళు బైబిలే చదివి మారు మనసు పొంది ఇక్కడికి రాకుండా రక్షింపబడాలి. అదవుతుందా? పరలోకానికి వెళ్ళొచ్చానండి, పరలోకానికి వెళ్ళొచ్చి పుస్తకం రాస్తాడనమాట ఒకడు. పరలోకానికి వెళ్ళొచ్చానని పుస్తకం రాస్తాడు. ఒకడు నరకానికి వెళ్ళొచ్చానని పుస్తకం రాస్తాడు. దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, అబ్రహాము ఏం చెప్తున్నాడు అని అంటే, లేకపోతే ఈ పారబుల్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారే సాక్షాత్తు ఏం చెప్తున్నారు అని అంటే, నరకానికి పోయి వచ్చే పుస్తకాలు, స్వర్గానికి పోయి వచ్చే పుస్తకాలు కుదరవరా బాబు, మోషేయు ప్రవక్తలు రాసిన బైబిల్ ఉంది, దాన్ని మాత్రమే చదివి నువ్వు పరలోకానికి రావాలి. వేరే మార్గము ఎంచుకుంటానంటే కుదరదు. అప్పుడు ఏమన్నాడంట అతడు, తండ్రి అయిన అబ్రహామా, అలాగనవద్దు, మృతుల్లో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పాను. అట్లా అనొద్దు. బైబిల్ ఉందిలే కానీ బైబిల్ ఒకటి చదువుతాడు ఈ రోజుల్లో. బైబిల్ ఉందిలే కానీ ఆ బైబిల్ని చదవడం చాలా కష్టం కదా. కాబట్టి బలహీనతని ఎరిగినటువంటి దేవుడు, కనికరమైన కలిగినటువంటి దేవుడు బైబిల్ చదవకుండానే నాకు కొన్ని అనుభవాలు ఇస్తాడండి. అనుభవాల ద్వారా నేను దేవునితో ఉంటాను.
బైబిలే చదవాలని ఇంపోజ్ చేయకూడదు. చదువు రాని పరిస్థితి ఏంటి? చదువు రాని వాళ్ళు ఉంటారనే సంఘం ఉంది. సంఘంలో చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువు రాని వాళ్ళు ఉంటారు. సంఘ కాపరి చదువుకున్నాడు, ఎంతో కొంత చదువుకున్నాడు ఉంటాడు. ప్రసంగాలు ఉంటాయి, సెర్మన్స్ ఉంటాయి, పుల్పిట్ ఉంటుంది. సంఘ చరిత్రలో మొదటి శతాబ్దం నుంచి కూడా పుల్పిట్ లేని సంఘాలు లేవు. చుట్టూ కూర్చొని భజన చేసుకొని అనుభవాలు చెప్పుకునేటువంటివి సంఘాలు కావు, కల్ట్స్. అర్థమవుతున్నాయా? మొదటి శతాబ్దం నుంచి కూడా సంఘ కాపరి, పుల్పిట్టు, ప్రసంగము, బల్ల, ఆరాధన, ఇది సంఘం. సంఘ సభ్యులు కలిసి పరిచర్య చేయడం, సంఘ సభ్యులు కలిసి జీవితాన్ని పంచుకోవడం, కుటుంబంలాగా ఉండడం, ప్రేమ కలిగి ఉండడం, ఇది సంఘం. ఇది బైబిల్ చెప్పే సంఘం. ఇది స్క్రిప్చర్. దిస్ ఈజ్ స్క్రిప్చర్. ఇలాంటి సంఘంలో ఒక్క అక్షరం ఒక్క రానోడు కూడా ఉన్నా కూడా వాడు వింటాడు, విని నేర్చుకుంటాడు. కానీ ఏది ఏమైనా లేఖనము ద్వారా మాత్రమే నీకు విశ్వాసం కలగాలని దేవుని యొక్క పద్ధతి. మనోడు మంచి లాజిక్ మాట్లాడుతాడు, మనందరం చెప్పే లాజిక్కే. బాగా బాధలో ఉన్నాడండి, బాగా పేదరికంలో ఉన్నాడు, చదువు లేదు, వాడికి వెళ్ళి వాక్యం చెప్తే ఏమర్థమైంది? మృతుల్లో నుండి ఒకడు లేచి వెళ్ళి వాడికి చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? విశ్వాసం ఉంచుతారు. అప్పుడు వాళ్ళు విశ్వాసం ఉంచుతారు కదా. అబ్రహామా, కొంచెం ఆలోచించు, ఇన్నోవేటివ్గా. ఓల్డ్ ఫ్యాషన్లో ఉన్నావు నువ్వు, కొంచెం అప్డేట్గా అన్నాడు అనమాట. అప్పుడు అందుకు అతడు మోషేయు, చదువుతున్నారా అందరూ? 31వ వచనం, లూకా 16:31. అందరు కలిసి చదువుదామా? అందరం ఒకేసారి చదవాలి. 31 ఇంగ్లీష్లో చదవాలి, మనసులో చదువుకోండి. పక్కన నుండి డిస్టర్బ్ చేసేలాగా పెద్దగా చదవద్దు. ఇంగ్లీష్లో చదివేవాళ్ళు మనసులో చదువుకోండి. తెలుగు 31. అందుకతడు మోషేయు ప్రవక్తలను చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. బైబిల్ చదివడం చేతగానోడు, బైబిల్ చదివి అంగీకరించడం, విశ్వసించడం చేతగానోడు మృతుల్లో నుండి ఒకడు లేచెల్లి చెప్పినా నమ్మడు. అర్థమవుతుందా? లేఖనములు నెరవేరుతున్నాయని చూసిన వాడే విశ్వాసి. లేఖనాల మీద ఆధారపడి యేసయ్యని చూడగలిగిన వాడే విశ్వాసి. గుర్తుపెట్టుకో. అటువంటి వ్యక్తి పాతాళంలో ఉండడు. ఎక్కడుంటాడు? అబ్రహాము వడిలో ఉంటాడు. ఆ లేఖనాల ద్వారానే యేసయ్య నీ కోసం సిలువలో ఎంత వేదన అనుభవించాడో నీకు అర్థమవుతుంది. లేఖనాల ద్వారానే అర్థమవుతుంది. నీకు బదులుగా ఏం చేశాడో లేఖనాల ద్వారానే మాత్రమే అర్థమవుతుంది. గుర్తుపెట్టుకో. లేఖనాల్ని బైపాస్ చేసి ఆయన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే దానిది వ్యర్థము. వచనం వెంబడి వచనం ధ్యానించి అందరం కలిసి కుటుంబంలాగా మనం మాట్లాడుకొని లేఖనాలను ధ్యానించేటువంటి స్థానిక సంఘం లేకుండా చుట్టూ కూర్చొని ఏదో మాట్లాడుకొని దేవుని గురించి మాట్లాడుకుంటున్నాం, ఏదో అనుభవాలు పంచుకుంటున్నాం, ఏందేందో చెప్పుకుంటున్నాం అని భ్రమపడితే ఒక క్షుద్ర మాంత్రికుడికి మీకు ఏ సంబంధం, ఏమి తేడా కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. చెప్పాను కదా, మనవాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు, వాడి పరిస్థితి ఏంటో తెలియదు, వాడు బతుకున్నాడో చచ్చాడో కూడా తెలియదు. ఎవరికి తెలియదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. అదవుతుందని చెప్పింది. బీ కేర్ఫుల్. లేఖనాలకు వ్యతిరేకంగా
ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయొద్దు. లేఖనాలకు అనుసారంగా అవి నెరవేరడం చూస్తూ, యేసయ్యను చూస్తూ, యోహాను సువార్త లాంటి యేసయ్య మీద విశ్వాసాన్ని కలిగించడానికి అపోస్తలులు రాసినటువంటి బోధని వింటూ, చూస్తూ, అర్థం చేసుకుంటూ, చదువుతూ, ధ్యానిస్తూ ప్రభువుని ఆరాధించడంలోనే మనకు విశ్వాసంలో ముందుకెళ్ళగలుగుతాం. అర్థమవుతుందా? అందుకని అటువంటి సహవాసాన్ని, అటువంటి ఫ్రేమ్వర్క్ని మీరు తయారు చేసుకోండి. అక్కడే మీకు సెక్యూర్డ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకుందాం. నెక్స్ట్ వీక్ మనము యేసుక్రీస్తు మళ్ళీ ఇదే వచనాలు మనం చదువుతాం. కానీ ఈసారి యేసయ్య మనకు ఎలా సబ్స్టిట్యూట్గా మారాడో, ఆ ధనవంతుడికి కూడా యేసయ్య సబ్స్టిట్యూట్గా అయ్యేవాడు. కానీ ధనవంతుడి విశ్వాసం ఉంచలేక వాడి శాపాన్ని వాడి మీదకే తెచ్చుకున్నాడు. సో ఇలాంటి విషయాలు, కొన్ని విషయాలు మనం నెక్స్ట్ వీక్ మనం చూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.